హాయ్ హాయ్ అందరికీ హాయ్. రాజమౌళి గారు రామ్ చరణ్ గారు కలిసి మళ్ళీ ఒక మూవీ అయితే చేయబోతున్నారు అనే న్యూస్ అయితే ఈ మధ్యన బాగా వైరల్ అయితే అవుతుంది. అసలు వీళ్ళిద్దరు మూవీ చేస్తున్నారా చేయలేదా ఎలా అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే బాగా క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య మూవీ ఫిక్స్ అయిందా అనే విషయానికి నా వస్తే ఇప్పటి వరకు అయితే ఇంకా ఫిక్స్ అయితే కాలా. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారని చెప్పి ఎక్కడ చెప్పడం గానీ ఎక్కడ గానీ ఏ న్యూస్ అనేది కూడా రాలా. ఈ న్యూస్ లో ఎటువంటి నిజమైతే లేదు, ఊరక వైరల్ అవుతుంది అంతే. రాజమౌళి గారు కూడా ఇప్పుడైతే వారణాసి మూవీ షూటింగ్ లో అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు. ఆయన సైడ్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ అనేది కూడా ఏమైతే లేదు. వారణాసి షూటింగ్ అయిపోయేంత వరకు ఆయన అయితే ఇంకా నెక్స్ట్ మూవీ గురించి ఆలోచన అయితే చేయడంట. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ఎవరితో చేయాలా ఎలా అనేది దాని గురించి అయితే ఆలోచన అయితే చేస్తారు. ఇంక ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా సుకుమార్ గారి మూవీ అనేది అయితే ఉంది. ఇంకా ఆయన కూడా ఆ మూవీ అయితే అయిపోవాలి. ఆయనది కూడా అది అయిపోయిన తర్వాత వేరే డైరెక్టర్ తో మూవీ అయితే ఉంటది. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల పేర్లు అయితే వినపడతానే గానీ ఇంకా ఫిక్స్ అయితే కాల ఎవరితో. ముందైతే సుకుమార్ గారితోనే మూవీ అయితే ఉంటది, అదే వస్తది. ఇంకా దాని తర్వాత వేరే మూవీలన్నీ వస్తా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదైతే ఫిక్స్ అయితే కాల. రాజమౌళి గారు అలాగే రామ్ చరణ్ గారు కలిసి చేస్తున్నారని చెప్పి ఊరక న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అయిపోతాందంటే మీరైతే అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఏదైతే నమ్మాకండి. ఇప్పట్లో ఏ డైరెక్టర్ తో ఏ మూవీ వస్తుందో, ఏ హీరోతో ఏ మూవీ వస్తుందో అనౌన్స్మెంట్ అయ్యేదానికి క్లారిటీ అయితే లేదు. ఆ డైరెక్టర్ తో ఈ మూవీ అంటారు, ఈ డైరెక్టర్ తో ఈ మూవీ అంటారు, ఆ హీరోతో ఈ డైరెక్టర్ అంటారు. చాలా రకాల న్యూస్లు అయితే వినపడతా ఉంటాయి. కాబట్టి అనౌన్స్మెంట్ వచ్చేదాకా మీరైతే ఏ అయితే నమ్మాకండి. చూద్దాం, ఇంకా మనకి ముందులో మంచిగా క్లారిటీ అయితే వస్తూ ఉంటది. అప్పుడు మళ్ళీ మనమైతే మాట్లాడదాం. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటుంది. ఇంత వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.